దండం పెడదాం. ఒక గవర్నమెంట్ చేయాల్సిన పని నువ్వు ఒక్కడివే ఎలా చేయగలవు శివాజీ? చెయ్యగలం. ముందు ఎవరెవరి దగ్గర ఎంత నల్ల డబ్బు ఎక్కడెక్కడుందో కనిపెట్టాలి. ఎలా శివాజీ? బాగా ఉన్న వాళ్ళ ఆడిటర్లు, అకౌంటెంట్లు, డ్రైవర్లు, పనిచేసేవాళ్ళు, పని నుంచి తీసేసిన వాళ్ళ లిస్టు తయారు చేసి వాళ్లతో ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేయి. వాళ్ళు చచ్చినా నిజం చెప్పరు. చెప్పిస్తాను. ఎలా? దానికి ముందు మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడు ఎలా ఉంది? నొప్పి తట్టుకోలేకపోతున్నాను సార్. ఐఎమ్ సారీ. మమ్మల్ని పురమాయించిన కూడా చూడడానికి రాలేదు, కానీ మీరు వచ్చారు. మీది చాలా పెద్ద మనసు సార్. ఎందుకయ్యా ఈ బతుకు? వేరే బతుకు తెలియక సార్. బాబు ఇలారా. ఏం చదువుతున్నావు? పోస్టర్లు అతికిస్తుంటాను. ఏమయ్యా, బంగారం లాంటి బిడ్డలకు మంచి చదువు చెప్పించకుండా ఎందుకయ్యా చెడుకు చెదడుగా ఉంటారు? ఎవరు సార్ మమ్మల్ని మంచి పని పిలిచేది? ఇది తప్ప మాకేం తెలుసని. ఇదే పని నేనిస్తాను, మంచి చేయటానికి. వస్తారా? మంచి జీతం, ఉండటానికి ఇల్లు, మీ పిల్లలకు మంచి చదువు నేనేర్పాటు చేస్తాను. ఏమంటారు? వెళ్ళండిరా, ఎందుకిట్ట పాడైపోతారు సార్? మీరే వెళ్ళండి సార్, నేను పంపిస్తాను. మేము వస్తాం బాస్. I think there must be a discussion about the Indian economy. ఇంత పెద్ద మీటింగ్ కు మనతో పాటు డ్రైవర్లను ఎందుకు పిలిచినట్టు? ఐ డోంట్ నో వై. మీరందరూ నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మన రాష్ట్రంలో మాత్రమే ఇంచుమించు 2 లక్షల కోట్ల రూపాయల నల్ల డబ్బు దాచి ఉంచారు. ఏంటే నల్ల డబ్బు అంటే ఏంటంటే నల్లగుంటుందా? లక్షల కొద్దీ సంపాదించే వాళ్ళు అందులో గవర్నమెంట్కు 30% పన్నుగా కట్టాలి. పన్ను కట్టకుండా ఎగ్గొట్టడానికి వచ్చే సంపాదన దాచేస్తే దాన్నే నల్ల డబ్బు అంటారు. మీలాంటి ఆడిటర్లకి, అకౌంటెంట్లకి, డ్రైవర్లుగా పనిచేసే వాళ్ళకి యజమానులు నల్ల డబ్బు ఎక్కడెక్కడ దాచిపెట్టేది బాగా తెలుస్తుంది. న్యాయంగా అది ప్రజలకు ఉపయోగపడే పనులకు ఉపయోగించాల్సిన డబ్బు. అందుకని ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతెంత నల్ల డబ్బును దాచిపెట్టారనే వివరాల్ని దయచేసి చెప్పండి. శబాష్, పట్టేమని చెప్తున్నారా? కాదు, దేశాన్ని కాపాడమని చెప్తున్నాను. ఎట్టాగో చెప్పండి. డబ్బుని సవ్యంగా ప్రజలకు ఖర్చు చేయబోతున్నాను. మీకు మేమెందుకు చెప్పాలి? మీరేమైనా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరా, కమిషనరా, లేక సీఎమా? నానా, నేను పిఎం, పోస్ట్ మ్యాన్. ప్రజల డబ్బుని ప్రజల దగ్గరికి తీసుకుపోయే ఓ సాధారణమైన పోస్ట్ మ్యాన్. మీరు చేసేది చట్టవిరుద్ధం అండి. నల్ల డబ్బుని దాచడం, దాచే వాళ్ళకి సహకరించడం కూడా చట్టవిరుద్ధమే. ఏంటే మా దగ్గర దొంగతనం జైల్లో దోచుకోలే, ఆయన సంపాదించిన డబ్బు ఆయన దాచుకున్నారా? ఇందులో తప్పేందే? ప్రతి ఒక్కరూ ఇలాగే అనుకుంటూ పన్ను కట్టకపోవటం వల్లే ప్రభుత్వానికి నిధులు చాలక ధరలు పెంచాల్సి వస్తుంది. ఇవాళ వాళ్ళు దాచిపెట్టే ఒక్కొక్క రూపాయి పెట్రోల్, కరెంటు బిల్, బట్టలు, మందులంటూ ధరలు పెరిగి రేపది నేనెత్తి మీదే వచ్చి పడుతుందయ్యా. మీ అయ్యగారు లాంటి వాళ్ళు పన్ను కట్టకపోవటం మీలాంటి వాళ్ళకు చేసే ద్రోహం. అయ్యా, నాకు ఇప్పుడు అర్థమైందయ్యా, అర్థమైంది. అయ్యా, మీకు ఏ వివరాలు కావాలో అడగండి, నేను చెప్తాను. We can't be dishonest to our profession. నాకు ఇది న్యాయం అనిపించటంలే. ఎవరెవరికి ఇది న్యాయం అనిపిస్తుందో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వివరాలు చెప్పొచ్చు. కాదనుకున్న వాళ్ళు ఆ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి వెయిట్ చేయండి. రావే వెళ్దాం. ఏదో దేశాన్ని ఉద్ధరించడానికి పుట్టిన వాళ్ళ మాట్లాడుతున్నాడు. అత్త సొమ్ము మనం చెప్పాలట. ఈయన బట్వాడా చేసి మంచి పేరు తెచ్చుకుంటాడ. ఆఫీసు రూమ్ ఎంటీగా ఉందే. నాకు ఇది న్యాయం అనిపించటంలే. మీ ఉద్దేశం ఏమిటి? ఇక్కడికి వచ్చి వివరాలు చెప్తారా లేక ఆఫీస్ రూమ్లో వెయిట్ చేస్తారా? దాని గురించి ఆలోచిస్తున్నాం. అలాగే చేయండి. నాకు ఇదే న్యాయం అనిపిస్తోంది. ఐ వాస్ థింకింగ్, ఆలోచించి చూస్తే నేషనల్ ఇంట్రెస్ట్ అని మీరు అండంలో తప్పు లేదనిపిస్తోంది. అది
హలో మంత్రి గారు, స్వర్ణాభరణాలు, గోల్డ్ బిస్కెట్లు, స్విస్ బ్యాంకులు, గ్రీన్ మనీ, ఇతరులైన బినామీల దగ్గర రొక్కమని మొత్తం 156,60,36,30,000 రూపాయల నల్లడబ్బు మీ దగ్గర ఉంది. అందులో సగం నాకు, మిగిలింది మీకు. లేదంటే మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ కి. ఏమంటారు? ఎవరు నువ్వు? బాస్. कौन है? బాసురా లుచ్చా. ఎవరు? నీ మొగుడు బాసురా. అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. అర్ధైశ్వర్య ప్రాప్తిరస్తు. బాస్. తర్వాత ఎక్కడ శివాజీ? న్యూయార్క్. అన్అఫిషియల్ గా ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నాయి. కోట్ల కొద్ది డబ్బు మాయమవుతోంది. పెద్ద పార్సల్తో ఏ బండి వచ్చినా వెంటనే చెక్ చేయండి. ఈ డబ్బంతా అమెరికన్ డాలర్స్గా న్యూయార్క్లో ఉన్న శివాజీకి అప్పగించమని చెప్పండి. మంచి పనుల కోసం ఈ సహాయం చేయండి. ఇదిగోండి, ఇదే శివాజీ దగ్గర ఉన్న ఐడెంటిటీ నోట్ సీరియల్ నంబర్. Hello, Mike. Yeah, Aslam. Material received. Hand over the money to the concerned party. Identity 1000 rupees Indian currency. Serial number 5BD714592. I've got a crush on you. I don't wanna go home without you. The morning is a breath away, but I'll stay if you obey. ఫ్రెండ్స్, ఈ డబ్బంతా చిన్న చిన్న అకౌంట్స్గా విభజించి ప్రపంచంలో మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపండి. ఆ డబ్బును అలాగే తిరిగి శివాజీ ఫౌండేషన్ అకౌంట్కి డొనేషన్గా మళ్ళీ ఇండియాకి పంపమనండి. ఆ నల్ల డబ్బంతా తెల్లగా మారుతుంది. డోంట్ వరీ శివాజీ, ఇక మేం చూసుకుంటాం. థ్యాంక్ యూ. హాయ్, ఐఎమ్ శివాజీ బడ్డీ. Hi, Chef. You got a mail. మనం పంపిన బ్లాక్ మనీ బూమరాంగ్ లా మళ్ళీ మన దగ్గరికే వైటర్ దాన్ వైట్ లా వచ్చింది. ఇది మనం పబ్లిక్ గా ఖర్చు పెట్టచ్చు. లీగల్ గా ఎవరు ఏ ప్రశ్న వేయలేరు. బ్లాక్ మనీ అంతా వైట్ గా మార్చేశాం. ఇక బ్లాక్ మనీ దాచుకున్న వాళ్ళందరినీ వైట్ గా మార్చాలి. అర్థం కాలా శివాజీ? అరెస్ట్ చేసి జైల్లో పెడితే అందరూ అక్కడ వైట్ అండ్ వైటేగా. హలో, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్, ఇన్వెస్టిగేషన్ వింగ్ ఇవ్వండి. సందు దొరికినప్పుడల్లా దుమ్ము రేగ్గొడుతున్నావు శివాజీ. సార్, నా దగ్గర ఆదిశేషు, ఆనందరావు లాంటి చాలా మంది పెద్దల బ్లాక్ మనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ కాపీలు ఉన్నాయి. మీరు రైట్ చేయడానికి ఉపయోగపడతాయి. వెంటనే ఆ డాక్యుమెంట్స్ మాకు పంపండి. ఓ ఎస్, పంపిస్తాను సార్. అయ్యగారు, అయ్యగారు. ఎవరది? డ్రైవర్ అయ్యగారు, తమను చూడడానికి ఎవరో వచ్చారు అయ్యగారు. ఏంటయ్యా? కోపడకండి అయ్యగారు, వేరే తమర్ని. We are from the income tax department. ఎవరిని అడిగి లోపలికి వచ్చారు? మినిస్టర్కి ఫోన్ చేయనా?
సారీ సార్, వీఆర్ ఫ్రమ్ సిబిఐ. ఏటయ్యా పెద్ద సిబిఐ, ప్రాణాలతో ఇంటికి పోరు. రే వేణు, మణి, మీ దగ్గర కోటాను కోట్లు బ్లాక్ మనీ ఉన్నట్టు మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? తెలియదు. నాకు తెలుసు. శివాజీ. వాడి దగ్గర బోలెడంత డబ్బుంది. అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? వారి అకౌంట్స్ అన్ని చాలా క్లియర్ గా ఉన్నాయి. ఇవేవి అకౌంట్స్కి రాలేదు. ఈ పంచనామాలో ఒక సంతకం పెట్టండి. కోటాను కోట్ల బ్లాక్ మనీని అమెరికన్ డాలర్స్ గా మార్చి దాచిన నేరం కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. ఈ రోజు ఒకే సమయంలో రాష్ట్రం మొత్తంలో ఉన్న పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల ఇళ్లలోనూ, రాజకీయ నాయకుల ఇళ్లలోనూ, వారి కార్యాలయాల్లోనూ ఆదాయపు పన్ను శాఖ వారు, సిబిఐ అధికారులు ఆకస్మిక దాడి జరిపారు. వాళ్ల వద్ద ఉన్న కోటాను కోట్ల బ్లాక్ మనీని స్వాధీనం చేసుకున్నారు. పన్ను ఎగవేత, హవాలా, విదేశీ కరెన్సీని అక్రమంగా దాచి ఉంచిన నేరాల కింద వందలాది మంది నగర ప్రముఖులు, పెద్దలు ఖైదు చేయబడ్డారు. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. లోపలికెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నారా? అది రాళ్ళు కొడతారా? గడ్డి పీగుతారా? బొచ్చులు గడుగుతారా? కావాలంటే నీ జైలర్తో చెప్పి కిచెన్లో కూరలు జరిగే పనిపించనా? అయ్యయ్యో, దానికి పూర్వానుభవం కావాలే. కూర్చున్న చోటే ఉళ్ళలవకుండా నొప్పి లేకుండా చేసే పని ఉంటుంది, చేస్తారా? అదే ఊసల్లెక్కేయటం. దెబ్బ అదర్సు కదా. నువ్వు తప్పు చేస్తున్నావు శివాజీ. నిప్పుతో ఆడుకుంటున్నావు. నన్ను పట్టుకుని ఎంత అవమానించావు. దెబ్బతీస్తాను. నేను మహా సెన్సిటివ్. చూస్తూ ఊరుకుంటాననుకోకు. రెట్టింపు అనుభవించేలా చేస్తా. చేసి చేసి అనుభవించింది చాలా, ఇంకేంటి నువ్వు చేసేది? నేను ఆదిరా. బాబోది అనబోయా. ఢిల్లీలో పెట్టి నిప్పండి, లోకల్ పప్పులు ఉడకో. మై కమిన్. ఎవడ్రా అది? ఎవరా మీరు? లోకల్ రానికి ఎవరు? డబ్బు. హలో అయ్యగారు ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నారు. అరగంట దాకా ఎవరిని లోపలికి పంపుకో. సంతకం చెయ్యి. ఏంటిది? చదివి చూడు. పంపదీసి రాజీనామా లెటరా? శివాజీ ఫౌండేషన్ నిర్మాణ దశలో ఉన్న స్థలం జనావాస స్థలమో లేక ప్రభుత్వ స్థలమో కాదు. కావున దానికున్న అడ్డంకులని పరిశీలించిన మీదట శివాజీ ఫౌండేషన్ నిర్మాణం కొనసాగించవచ్చునని ఈ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడమైనది. సంతకం ఏ రాజారెడ్డి. కుదరదు. నువ్వు అడిగిన 50C సంతకం పెట్టు. ఇది ఆదిశేషు గారు డొనేట్ చేసిన సీటు. నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను సంతకం పెట్టను. ప్రొఫెషనల్ ఎథిక్స్. ఏమంటివి? వృత్తి ధర్మం. సంతకం పెట్టు. మినిస్టర్కే కత్తి చూపిస్తున్నావే, నీకేమైనా పిచ్చా? 10,000 మంది స్టాఫ్, 10 అడుగులకు పోలీసు చూస్తూ ఊరుకుంటారా? నేను పొడిచి తప్పించుకుంటా. అయ్యో, నిజంగానే పొడితేవే. మరి నీ సరదా కనుకున్నావా? నీలాంటి వాళ్ళకి రక్తం చూస్తేనే బుద్ధొస్తుంది. పెట్టా సంతకం. తొందరపడి పొడిచావు. చట్టం నేను వదిలిపెట్టదు. దొరికిపోతావు. దొరకను. నా కోసం జైలుకి వెళ్తావు బ్రదర్. ఎన్నేళ్ళైనా సరే బాస్. పెడతావా లేక ఒక్కొక్క కేబుల్ కట్ చేయమంటావా? పెడతాను. డాక్టర్ గారు, అయ్యగారు పిలుస్తున్నారు. వెళ్ళండి సార్. డాక్టర్, కత్తితో పొడి చేశాడు డాక్టర్. పడుకోబెట్టండి. తను మార్చినికి తీసుకెళ్తారేమో. నేను ఇంకా చావలేదు డాక్టర్. ఇంజక్షన్ ఇవ్వద్దు డాక్టర్. టాబ్లెట్ ఇవ్వండి చాలు. క్లీన్ ద వూండ్ విత్ ఆల్కహాల్. గివ్ హిమ్ ఏ పెయిన్ కిల్లర్ షాట్. చేర్చి చెప్పే సమయం రా ఇది. తమాషాకి చెప్తున్నాడు అనుకున్నాను డాక్టర్.
నిజంగానే పొడి చేశాడు డాక్టర్. వారెప్పుడు చెప్పింది చేస్తారు సార్. సేఫేగా కరెక్ట్గా హాఫ్ వే బిట్వీన్ ద